కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు సేవలను మరింతగా విస్తరిస్తామని చీఫ్ జనరల్ మేనేజర్ కేఏవి రామన్ తెలిపారు. బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు బ్యాంకు కార్యాలయాన్ని పోస్ట్ ఆఫీసు వీధిలో గల నూతన భవనానికి మార్చారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ సేవలను మరింత విస్తృతం పరిచే దిశగా సిబ్బంది చర్యలు చేపట్టారు. బ్రాంచ్ ను పోస్ట్ ఆఫీస్ వీధిలో గల నూతన భవనంలోకి మార్పు చేశారు. తుని పట్టణ ప్రముఖులతో కలిసి బ్యాంకు కార్యాలయాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. చీఫ్ జనరల్ మేనేజర్ కేఈవి రమణ నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ సేవలను మరింత విస్తృత పరిచే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందుకొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతుల కోసం నివేదిక పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం 50 బ్రాంచుల్లో బ్యాంక్ సేవలను అందిస్తుందని తెలిపారు. చెక్కా సూర్యనారాయణ, కారుమూరి విఎస్వి భద్రరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ చోడిశెట్టి లోవరాజు, డాక్టర్ అంకారెడ్డి ఎన్విజి ప్రసాదరావు, బ్రాంచ్ మేనేజర్ జి దివ్యరాజు, క్లస్టర్ హెడ్ వి రవికుమార్, డాక్టర్ శ్రీమన్నారాయణ, ప్రముఖ న్యాయవాది పొన్నాడ భరద్వాజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోస్టల్ బ్యాంక్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, మా అందరి స్టాఫ్ తరఫున మీ అందరికీ కూడా మా సుస్వాగతం. తుని బ్రాంచి మా శాఖల్లో ఒక ప్రత్యేకమైన బ్రాంచ్. ఈ బ్రాంచ్ని పెట్టి దాదాపు 7 సంవత్సరాలు పూర్తయింది. ఇది దగ్గరలోనే పక్కనే ఉండేది, కానీ అంత ఇంకా కస్టమర్స్కి మంచి సేవలు అందించాలని చెప్పి ఈ బ్రాంచ్ని షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలా కాలంగా ఒక మంచి బ్రాంచెస్ దొరకాలి అని చెప్పి వెతుకుతున్నాము. లక్కీగా మాకు దగ్గరలోనే మీ అందరికీ అందుబాటులో, అంటే వ్యాపారాలు జరిపే ప్రదేశంలోనే మాకు దొరకడం నిజంగా అది ఒక అదృష్టమే. దగ్గరలోనే ఇలా ఓపెన్ చేసుకుని ఒక త్వరగా బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి మా సిబ్బంది అంతా కూడా కష్టపడి ఒక 4-5 నెలలుగా అవిశ్రామంగా పనిచేసి తొందరగా ఇది ఓపెన్ చేశారు. ఉగాది లోపు ఓపెన్ చేయాలని చెప్పాము. సో ఉగాది లోపు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇది శుభారంభం. కొత్త సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా ఈ కొత్త శాఖలో మనకి కొత్త రకాల సర్వీసులు అన్ని కూడా అందించడానికి మా సిబ్బంది అవిరామంగా పనిచేస్తారు. తర్వాత ఈ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ పెట్టి ఒక 25 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలంలోనే డిసెంబర్లోనే మనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుపుకున్నాం. తర్వాత ఈ బ్యాంక్ లో అన్ని బ్యాంకుల్లో లాగే అన్ని సేవలు దొరుకుతాయి. తర్వాత ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ, తర్వాత సిటిఎస్ చెక్కులు అవన్నీ కూడా, అంటే మీకు 5 గంటల వరకు కూడా చెక్కులు ప్రజెంట్ చేసే నెక్స్ట్ డే క్రెడిట్ అయ్యే సదుపాయం కూడా బ్యాంక్ లో ఉంది. ఈ బ్యాంక్ ఒక ఆంధ్ర బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయిపోయిన తర్వాత మనకి ఆంధ్రాలో ఒక ప్రత్యేకంగా గర్వకారణంగా ఒక బ్యాంక్ లేదు. ఆ బ్యాంక్ కోస్టల్ బ్యాంకే. ఇప్పుడు ఆ విధంగా మీకు మీ అందరికీ సహాయక సహకారం చేస్తూ ఒక గర్వకారణంగా మనకి ఆంధ్రాలో ఉన్న ప్రత్యేకమైన కమర్షియల్ బ్యాంక్ గా ఎదగాలని మా మేనేజ్మెంట్, తర్వాత గవర్నింగ్ బోర్డు కూడా అవిశ్రామంగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ మధ్యకాలంలోనే ఆర్బీఐ కూడా మనం శాఖల్ని విస్తరించడానికి పర్మిషన్స్ కోసం పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్స్ తొందరగా వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. అలా వస్తే మనం శాఖలు ఇంకా కూడా బాగా అభివృద్ధి చెంది మీ అందరికీ దగ్గరలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడం, కొత్త ఏటీఎంస్ ఓపెన్ చేయడానికి కూడా జరుగుతుంది. తర్వాత ఇంకొక సంవత్సర కాలంలో దీనిని ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా కూడా కన్వర్ట్ చేయడానికి ఆర్బీఐకి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. అవి సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. అలా వస్తే ఇంకా మంచి సర్వీసులు మీ అందరికీ కూడా ఇవ్వడానికి కుదురుతుంది. ఈ విధంగా మీరు మా ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ శాఖని మీ శాఖలాగా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తుని ఏరియా కోస్టల్ బ్యాంక్ ని అత్యాధునికమైన సదుపాయాలతోటి తుని పరిసర ప్రాంతాల వాళ్ళకి అందరికీ కూడా కన్వీనియంట్ గా ఉండేలాగా సెంటర్లో మళ్ళీ బ్రాంచ్ షిఫ్ట్ చేసి ఇక్కడ అన్ని సదుపాయాలతోటి ఇక్కడ మళ్ళీ అది షిఫ్ట్ చేస్తున్నారు. తర్వాత నేషనలైజ్ బ్యాంక్తో సమానంగా అన్నిటువంటి వ్యవహార కార్యకలాపాలు కూడా ఈ బ్యాంకులో కూడా కలిగి ఉన్నాయి. ఇప్పుడు సిఓ గారు చెప్పారు.
ఈ అందరూ కూడా మనం ఉపయోగించుకుని దీన్ని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. అది కూడా ఒక సంతోషం. అందరికీ అందుబాటులో చక్కగా ప్రతి వాడిని రిసీవ్ చేసుకొని స్టాఫ్ బాగా రిసీవ్ చేసుకొని చక్కగా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సెలవు.